హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన విజయం అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, అటు మిలిటరీ వాళ్ళు, ఇటు పోలీసులు, ఇటు వందనా మల్హోత్రా మరియు ఆకాష్లు అందరూ అణుబాంబుల కోసమే వెతుకుతున్నారు. ఆ వెతకటంలోనే వందన, ఆకాష్లు ఒక చిన్న గ్రామాన్ని చేరుకున్నారు. ఇంతవరకు మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవల్లోకి వెళ్ళిపోదాం. ఆయా ప్రాంతాల శీతోష్ణ స్థితిగతుల్ని అక్కడ నివసించే ప్రజలు మాత్రమే తట్టుకోగలరు. ఉష్ణమండలానికి చెందిన వాళ్ళు శీతల మండలాల్లో సంచరించలేరు. శీతల మండలానికి చెందినవారు ఉష్ణమండలాన్ని భరించలేరు. కాబట్టి ఎడారి ప్రాంత పరిస్థితుల్ని అక్కడి వారు మాత్రమే తట్టుకోగలుగుతారు. ఇవాళ ఎండ తీక్షణత అధికంగానే ఉంది. మధ్యాహ్నమైన కొద్దిసేపటికే వడగాల్పు ఈడ్చి ముఖాన్ని కొడుతోంది. ఎడారి భూముల వెంట ఎండమావులు కనబడుతున్నాయి. అక్కడ నీరు లేకపోయినా నీరు ఉన్నట్టు భ్రమ కలిగించేవి ఎండమావులు. పైగా గాలితో పాటు అక్కడక్కడ ఇసుక ధూళి పైకి లేస్తోంది. ఆ పరిస్థితుల్లో కూడా పోలీసు వాహనాలు 3 నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అవి పశ్చిమ దక్షిణంగా ప్రయాణం చేస్తున్నాయి. రాత్రి ఇసుక గుట్టల్లో మకాం వేసిన పోలీస్ బలగం ఉదయం 8 గంటలకు ఆరంభించిన ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. నిజానికి ఇది వారికి గమ్యం లేని ప్రయాణమనే చెప్పాలి. రావటమైతే వాళ్లంతా ఉగ్రవాదుల్ని గాలిస్తూ ఎడారిలో ప్రవేశించారు. వాళ్ల జాడ తెలియలేదు కానీ మిస్ అయిన తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ వందనా మల్హోత్రా వాళ్లకి ఒక సమస్య కూర్చుంది. చెప్పినా వినకుండా తమను విడిచి ముందుకు వెళ్ళిపోయింది ఆమె. రాత్రి గాలివానలో ఆమె ఏమైందో ఇంతవరకు జాడలేదు. రాత్రి కనబడినట్టే కనబడి చాలా తెలివిగా తమ కన్ను కప్పి తప్పించుకుపోయారు ఉగ్రవాదులు. వందన వాళ్ల చేతికి బందీగా చిక్కిందా లేక మరేదైనా కష్టాల్లో కూరుకుపోయిందా, అసలు ఆమె ఏమైందనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం దొరకలేదు. కనీసం ఆమె జీపు కూడా కనపడలేదు. అందుకే పట్టు వదలకుండా ఆమెను గాలిస్తూ పోలీస్ బృందం తోచిన దిక్కుగా ప్రయాణిస్తోంది. అసలు ఎందుకిలా జరిగిందో అర్థం కావటం లేదు. గుడ్డిగా వచ్చి ఈ దిక్కుమాలిన ఎడారిలో పడ్డాం. ఉగ్రవాదుల సంగతి అలా ఉంచి ఇప్పుడు వందనా మేడం ఆచూకీ తెలియక అవస్థపడుతున్నాం అన్నాడు అసహనంగా రామ్లాల్. నిజమే, కానీ ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు అన్నాడు పక్కనున్న సుధీర్. అలాగని ఇక్కడే ఉండిపోలేం గదా. 2 రోజులకు సరిపడా రేషన్తో మాత్రమే మనం బయలుదేరి వచ్చాం. రేపు ఉదయంతో అవి నిండుకుంటాయి. ఆ తర్వాత తినటానికి తాగటానికి ఏమీ ఉండదు. మేడం దొరికినా దొరక్కపోయినా రేపు ఏదో టైంకి మనం జోధ్పూర్ వెళ్ళిపోదాం. జరిగిన విషయాలు పై అధికారులకు రిపోర్ట్ చేద్దాం. వాళ్లే చూసుకుంటారు. రామ్లాల్, నువ్వు ఆకలికి ఆగలేవు, ఆ సంగతి నాకు తెలుసు. మనకు తెలిసి కొన్ని తెలియకుండా కొన్ని ఎన్నో సంఘటనలు జీవితంలో జరుగుతుంటాయి. ఇది అంతే. మనం బయలుదేరినప్పుడు మేడం మిస్ అవుతారని ఊహించామా? లేదు. ఇవాళ రేపట్లో ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వెయిట్ అండ్ సీ. రేపటి పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. రామ్లాల్ ఏదో చెప్పబోతూ ఆగిపోయి జీపులోంచి తల బయటకు పెట్టి ఆకాశం వంక చూశాడు. మాటల మధ్యలో గమనించలేదు కానీ అప్పటికే ఆ హెలికాప్టర్ తమకు దగ్గరైపోయింది. సుధీర్ కూడా దాన్ని చూశాడు. నేవీ హెలికాప్టర్ అది. వెహికల్స్ మీదుగా ముందుకు ఎగురుతూ వెళ్ళి అంత దూరంలో నేలకి దిగింది. వ్యాన్తో సహా జీపులు 2 ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సుధీర్, రామ్లాల్ ఇద్దరూ జీప్ దిగి ముందుకొచ్చి నిలబడ్డారు. బగ్గుమంటున్న ఇసుక మీద నిలవటం కష్టంగానే ఉంది కానీ తప్పదు. హెలికాప్టర్లోంచి ఒక కమాండర్తో పాటు 3 జవాన్లు కిందకి దిగారు. వాళ్లందరి చేతుల్లోనూ మిషన్ గన్స్ ఉన్నాయి. వాళ్లంతా జీపుల వద్దకు నడుచుకుంటూ వచ్చారు. హలో ఆఫీసర్ అంటూ దరహాసంతో పలకరించాడు ఎస్ఐ సుధీర్. హలో, ఐఎమ్ మేజర్ భరద్వాజ్. తనను తాను పరిచయం చేసుకున్నాడు వచ్చిన మిలిటరీ అధికారి. ఐఎమ్ సుధీర్. ఇతను రామ్లాల్, ఎస్ఐలం. జోధ్పూర్ సర్కిల్కు చెందిన స్టాఫ్ మేమంతా. తన స్టాఫ్ని పరిచయం చేశాడు సుధీర్. ఇక్కడేం చేస్తున్నారు? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు భరద్వాజ. వెతుకుతున్నాం సార్. ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నాం. తప్పిపోయిన మా సిఐ వందనా మేడం కోసం వెతుకుతున్నాం అంటూ సింపుల్గా జరిగింది ఆయనతో చెప్పాడు సుధీర్. ఎప్పుడూ లేనిది ఎడారి వెంట మీ హెలికాప్టర్లు హడావిడి చేస్తున్నాయి. రాత్రి ఒక విమానం కూలిపోవటం చూశాం. ఏం జరిగింది సార్? అడిగాడు రామ్లాల్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన వాళ్ళు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ఈగిల్. రాత్రి మీరు చూస్తుండగా కూలిన విమానం అదే. కుట్ర జరిగిందనుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలీదు. పైలట్లు 2 శవాలు విమానం కూలిన చోట దొరకలేదు. వాళ్ళిద్దరూ పారాచూట్ సాయంతో విమానం కూలడానికి ముందే అందులోంచి బయటపడ్డారని అనుమానిస్తున్నారు. వాళ్ల కోసమే గాలిస్తున్నాం. ఎయిర్ ఫోర్స్కి చెందిన పైలట్స్ని మీరు చూసారా? లేదు, మాకు అలాంటి వాళ్ళు ఎవరూ కనపడలేదు. రాత్రి మాత్రం 3 జీపులు ఎడారిలో ప్రయాణం చేయటం చూశాం. వాటిని ఆపాలని ప్రయత్నించాం.
కానీ వాళ్ళు చాలా హుషారైన వాళ్ళు. మమ్మల్ని గమనించి విచిత్రంగా తప్పించుకుపోయారు. మేం వెతుకుతున్న ఉగ్రవాదు గ్రూపు అదేనని మా అనుమానం. రాత్రి ఇక్కడ బాగా వర్షం పడింది. వర్షానికి ముందు విడిగా బయలుదేరిన మా సర్కిల్ జాడ ఇంతవరకు తెలియలేదు. అందుకే గాలిస్తున్నాం. వెల్, మీ సర్కిల్ కనిపిస్తే తప్పకుండా మీ గురించి చెప్తాను. రాత్రి మీరు చూసిన 3 జీపులు ఎటుగా వెళ్లాయని మీ ఉద్దేశం? దక్షిణంగా గానీ లేదా పశ్చిమ దక్షిణంగా గానీ వాళ్ళు ప్రయాణం చేసి ఉండాలి. థ్యాంక్ యూ, ఎందుకైనా మంచిది. మీరు అలర్ట్గా ఉండాలి అంటూ హెచ్చరించి వెనుతిరిగాడు మేజర్ భరద్వాజ. వాళ్లంతా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి లేచి వేగంగా దక్షిణంగా దూసుకుపోతూ చూస్తుండగానే కనుమరుగైంది. ఎస్ఐ సుధీర్, ఎస్ఐ రామ్లాల్ ఇద్దరు వచ్చి జీప్లో కూర్చున్నారు. వెహికల్స్ తిరిగి ప్రయాణం ఆరంభించాయి. మేజర్ భరద్వాజకి కొన్ని స్పష్టమైన ఆదేశాలున్నాయి. పైలట్స్ ఆకాష్, సిద్ధార్థ ఇద్దరిని పట్టుకోవటమే కాదు, ఉగ్రవాదుల చేతుల్లోకి చేరిన బాంబుల గురించి కూడా అతనికి తెలుసు. ఉగ్రవాదుల జాడ తెలుసుకుని వాళ్ళు ఎటు ప్రయాణిస్తోంది రిపోర్ట్ చేయాలి. వాళ్ల జాడ తెలియాలి గాని ఇండియన్ ఆర్మీ ప్రవాహంలా వచ్చి పడుతుంది. తారి ఎడారి మీద 6 హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. మేజర్ భరద్వాజ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. పోలీసుల్ని కలుసుకోవటంతో అతడికి కొంత ఇన్ఫర్మేషన్ లభించింది. ఉగ్రవాదులు 3 జీపుల్లో రాత్రి ఇటుగా ప్రయాణించారు. అణుబాంబులు వాళ్ల దగ్గరే ఉండి ఉంటాయి. వాళ్ళు పశ్చిమ దక్షిణంగా వెళితే కచ్ ప్రాంతాల్లో ఎక్కడో సముద్ర మార్గంగా బాంబుల్ని సరిహద్దు దాటించడానికి అవకాశం ఉంది. ఈ లోపలే వాళ్ళని ఆపాలి. ఆ హెలికాప్టర్ దక్షిణంగా చాలా దూరం ప్రయాణం చేసింది. అటు నుండి పశ్చిమానికి మళ్ళింది. 1000 కళ్లతో ఎడారి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాడు భరద్వాజ. సాబ్, అటు చూడండి ఉన్నట్టుండి హెచ్చరించాడు పైలట్. ఎటు? అదో ఆ చిట్టడివి నానుకుని నల్ల కొండ ఉంది. దాని నీడలో ఎవరో కదులుతున్నారు. అవి జీపులనుకుంటాను. వెంటనే బైనాక్యులర్ అందుకుని పైలట్ చెప్పిన ప్రాంతానికి ఫోకస్ చేశాడు భరద్వాజ. అక్కడ కనిపించిన దృశ్యం చూసి హుషారుగా విజిల్ వేశాడు. ఎస్, అక్కడ 3 జీపులున్నాయి. పైలట్ దుస్తుల్లోని ఒక వ్యక్తి ఒక జీప్ సీటు మీద నిద్రపోతున్నాడు. బహుశా ఆకాష్ గాని సిద్ధార్థ గాని కావచ్చు. బైనాక్యులర్స్లో చూస్తూ కామెంట్ చేశాడు. వాళ్లంతా ఉగ్రవాదులా? అనుమానంగా అడిగాడు పైలట్. ఇప్పుడే ఎలా చెప్పగలం? హెలికాప్టర్ను కిందకు దించు, ఎంక్వైరీ చేద్దాం అంటూ బైనాక్యులర్స్ని పక్కన పడేశాడు. 5 నిమిషాల తర్వాత రెహమాన్ వర్గం క్యాంపు చేసిన నల్లకొండ నీడలోకి వచ్చి వాళ్లకి 100 గజాల దూరంలో ల్యాండ్ అయింది హెలికాప్టర్. నిజానికి ఆ టైంలో మిలిటరీ హెలికాప్టర్ ఒకటి అటుగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. వాళ్లంతా ఉదయం ఒంటెల మీద బూడిదకొండల ప్రాంతం నుంచి బయలుదేరిన కుస్రు వర్గం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. బాంబులు తమ వెంట ఉంటే వాటిని కాపాడటం కష్టమని వాళ్లకు తెలుసు. అందుకే 2 అంచెల పథక రచన చేశారు. దాని ప్రకారం బాంబులున్న బాక్స్ని ఒంటెల మీదకు చేరిస్తే వాళ్ళని వ్యాపారులు అనుకుంటారు గాని ఎవరూ వాళ్ళని అనుమానించరు. ఆ పని జరిగే లోపలే సడన్గా ఇలా హెలికాప్టర్ తమ క్యాంపులోకి రావటంతో రెహమాన్తో సహా అందరికీ షాకే. సిద్ధార్థను తట్టి లేపాడు రెహమాన్. ప్రస్తుత పరిస్థితిలో రెహమాన్ గాని మిగిలిన వాళ్లు కానీ ఎవరు మాట్లాడినా మిలిటరీ వాళ్లు నమ్మరని సిద్ధార్థకు తెలుసు. 2 రివాల్వర్ను జేబుల్లోకి తోసి హుందాగా రెహమాన్ వర్గం నుంచి 50 అడుగుల దూరం ముందుకెళ్లి హెలికాప్టర్ని చూస్తూ నిలబడ్డాడు. హెలికాప్టర్లోంచి మేజర్ భరద్వాజ, అతడి వెనకే 3 జవాన్లు మిషన్ గన్లతో దిగారు. సిద్ధార్థను నిశితంగా చూస్తూ ముందుకొచ్చాడు భరద్వాజ. థ్యాంక్ గాడ్, ఈ ఎడారి నుంచి ఇవాళకి బయటపడలేమనుకున్నాను. సమయానికి వచ్చారు సార్. ఐయామ్ సిద్ధార్థ, కూలిపోయిన ఈగిల్ పైలట్ను. నా కో పైలట్ ఆకాష్ డబుల్ క్రాస్ చేయటంతో ఊహించని అనర్థం జరిగిపోయింది అన్నాడు ఎంతో హుందాగా. ఐయామ్ మేజర్ భరద్వాజ. వాట్ అబౌట్ ఆకాష్? చూపులు తిప్పకుండా సిద్ధార్థను నిశితంగా గమనిస్తూ అడిగాడు మేజర్. బాంబుల్ని డ్రాప్ చేసి ఆ వెనకే తను దూకేశాడు. విద్రోహులతో చేతులు కలిపి వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. నాకు తలకు దెబ్బ తగిలి తెలివి తప్పి పారాచూట్ తాళ్లకు వేళ్లాడుతూ ఉండిపోయాను. గాలికి చాలా దూరం దక్షిణంగా తీసుకొచ్చి నన్ను పడేసింది పారాచూట్. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీళ్ళు అటుగా వస్తూ నన్ను చూసి కాపాడారు. ఎవరు వాళ్లంతా? తోళ్ల వ్యాపారులు సార్. ఎడారిలో దొరికే ఉడుం జాతి జంతువుల్ని వేటాడి వాటి తోళ్లను ఎగుమతి చేస్తారట. వాటిని వేటాడడానికి నిషేధమేదీ ఉన్నట్టు నాకు తెలీదు. రెహమాన్తో పాటు అక్కడి వాళ్లంతా అమాయకంగా చూస్తూ చేతులు కట్టుకుని నిలబడున్నారు. వాళ్ల దగ్గర ఆయుధాలు కూడా ఏమీ కనిపించటం లేదు. అందుకే వాళ్ళని అనుమానించలేకపోయాడు భరద్వాజ. అనుమానించి 10 అడుగుల దూరం ముందుకొచ్చుంటే మాత్రం మధ్య జీప్లోని నీలం రంగులోని ప్రత్యేకమైన బాక్స్ అతడి కళ్లబడి ఉండేది. ప్రస్తుతం అందరికీ కలవరం పుట్టిస్తున్న అణుబాంబులు 2 భద్రంగా ఉంది ఆ బాక్స్లోనే. నేను ఈ విషయాలన్నీ వెంటనే రిపోర్ట్ చేయాలి సార్. నన్ను మీతో తీసుకువెళ్ళండి రిక్వెస్ట్ చేశాడు సిద్ధార్థ. ష్యూర్. విమానం ఈగిల్ ఎక్కడ కనిపించింది సార్? ఎర్రమట్టి గుట్టల వద్ద. కమ్ విత్ మీ అంటూ వెనుదిరిగాడు భరద్వాజ. అతనితో పాటే జవాన్లు 3 వెనుతిరిగారు.
సిద్ధార్థను, అతడి మాటలను గుడ్డిగా నమ్మాడు భరద్వాజ. అలా నమ్మటం ఎంత పొరపాటో ఆలోచించే వ్యవధి కూడా ఆయనకి లేకపోయింది. వాళ్ళు వెనుతిరిగిన మరుక్షణం సిద్ధార్థ చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి 2 రివాల్వర్లు. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. రివాల్వర్ మోతలతో నల్లకొండ ప్రాంతం మారుమోగింది. ఆఖరికి హెలికాప్టర్లోని పైలట్ను కూడా విడిచిపెట్టలేదు సిద్ధార్థ. మేజర్ భరద్వాజతో పాటు అంతా తుడిచిపెట్టుకుపోయారు. హెలికాప్టర్ ఇంజన్ మాత్రం ఇంకా రన్నింగ్లోనే ఉంది. రెహమాన్ గాని అతడి మనుషులు గాని ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఏదో సర్ది చెప్పి ఆ మిలిటరీ వాళ్ళని పంపించేస్తాడని, ఒకవేళ అవసరమైతే కాల్పులకు సిద్ధంగా ఉన్నారు వాళ్లంతా. నమ్మకంగా వాళ్ళందర్నీ తుడిచిపెట్టేశాడు సిద్ధార్థ. రివాల్వర్లను లోడ్ చేసి తిరిగి జేబులోకి తోస్తూ వెనక్కి వచ్చాడు. రెహమాన్ భాయ్, ఆశ్చర్యపోతున్నావా? మనం వాళ్ళని చంపకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు. అందుకే నమ్మించి గొంతు కోశాను అన్నాడు. వాళ్ళు మనల్ని నమ్మారు, వదిలేయాల్సింది నుదురు రుద్దుకుంటూ గొణిగాడు రెహమాన్. మిలిటరీ దృష్టి తమ మీద పడకుండా కవర్ చేసుకుంటూ సరిహద్దులు దాటాలని రెహమాన్ ఆలోచన. భారత బలగాల గురించి అతడికి బాగా తెలుసు. వాళ్ళని కదిలించడం అంటే తేనెతుట్టు మీద రాయి విసిరినట్టే. అయితే తన మనసులో ఏముందో సిద్ధార్థ బయటపెట్టాడు. చూడు రెహమాన్, బాంబులు సరిహద్దు దాటించి తీసుకుపోవటం మీకెంత ముఖ్యమో, ప్రాణాలతో నేను దేశం విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యం. ఆకాష్ గురించి నీకు తెలీదు. వాడు అంత తేలిగ్గా నన్ను వదిలేస్తాడనుకోను. వాడు చావాలి. ఎడారిలో ఏదో మూల వాడింకా తిరుగుతూ ఉంటాడు. నీ మనుషుల్లో హెలికాప్టర్ నడపగలిగిన వాళ్ళు 2 నాకు కావాలి. హెలికాప్టర్లే కాదు, విమానాలు కూడా నడపగలిగిన వాళ్ళు మనలో ఉన్నారు అంటూ తన అనుచరుల్లో 2 పిలిచాడు రెహమాన్. మీ 2 హెలికాప్టర్లో బయలుదేరండి. నాలాగే పైలట్ దుస్తుల్లో ఆకాష్ ఎడారిలో సంచరిస్తుంటాడు. పైలట్ దుస్తుల్లో ఎవడు కనిపించినా కాల్చి పారేసి ఆ సంగతి వచ్చి నాకు చెప్పాలి. మిషన్ గన్ తీసుకువెళ్ళండి అంటూ వివరించాడు సిద్ధార్థ. వాళ్ళిద్దరూ ఉత్సాహంగా కదిలారు. కాక్పిట్లోంచి పైలట్ శవాన్ని లాగి బయటపడేశారు. 2 లోనకు ప్రవేశించారు. ఒకడు మిషన్ గన్తో పక్కన కూర్చున్నాడు. ఒకడు హెలికాప్టర్ని గాల్లోకి లేపాడు. చూస్తుండగానే అది వినువీధికి లేచి అదృశ్యమైంది. సిద్ధార్థ మనసు తేలికపడింది. ఆకాష్ కోసం ఇంతవరకు ఆందోళన పడుతున్నాడతను. అతన్ని చంపటం కోసం మనుషుల్ని పంపించగానే ఇప్పుడు తేలిగ్గా ఊపిరి తీసుకుని రెహమాన్ వంక చూశాడు. ఈ శవాల్ని పాతిపెట్టించు రెహమాన్ బాయ్. వీళ్ళు ఏమయ్యారో మిలిటరీకి ఆచూకీ తెలియకూడదు. మేజర్ భరద్వాజ, సారీ, ఆ ఆపరేషన్కు మీ 5 తొలి బలి పశువులు అయ్యారు. తప్పులేదు అంటూ మేజర్ శవానికి సెల్యూట్ చేశాడు. రెహమాన్ అనుచరులు నిలువులోతున ఇసుక గొయ్యి తీశారు. భరద్వాజతో పాటు జవాన్ల 5 శవాల్ని ఆ గోతిలో సామూహికంగా పడేసి ఇసుకతో పూడ్చేశారు. ఇంతలో కొండను చుట్టి తమ వైపే వస్తూ కనిపించాయి కొన్ని ఒంటెలు. కుస్రు వర్గం అక్కడికి చేరుకోవటం చూడగానే ఒక్కసారిగా అక్కడ సంతోషం పొంగింది. అనుచరులంతా ఆనందంతో కేకలు వేశారు. కుస్రు, రెహమాన్లు ఒకరినొకరు కౌగిలించుకుని అభినందించుకున్నారు. సిద్ధార్థను కుస్రుకు పరిచయం చేశాడు రెహమాన్. అప్పటికప్పుడు వేడివేడి టీ తయారు చేసి అందరికీ ఇవ్వబడింది. కాసేపు కబుర్లు. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు, గుర్తు చేశాడు సిద్ధార్థ. అవును, వెళ్ళిపోదాం అంటూ లేచాడు రెహమాన్. బలమైన ఒక ఒంటెను ఎంపిక చేసి అణుబాంబులున్న బాక్సును ఆ ఒంటె మీదకు మార్చారు. బాక్సు కనబడకుండా పైన ఒక కార్పెట్ కప్పారు. ఆ ఒంటెను మిగిలిన ఒంటెలతో కలిపేశారు. సో మనకు 2 మార్గాలున్నాయి. అందరినీ చూస్తూ హెచ్చరించాడు రెహమాన్. మీరంతా వర్తకుల్లాగానే నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా వాఘా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలి. వీలు చూసుకుని వాఘా సరిహద్దు దాటాలి. అలా వీలుకాని పక్షంలో మన వాళ్ళు హెలికాప్టర్ పంపిస్తారు. కుస్రో, బీ కేర్ఫుల్ అంటూ వివరించాడు. వచ్చిన అరగంటలోపే ఒంటెలతో కూడిన బిడారు గుంపు వెనుతిరిగింది. కుస్రు వర్గం బయలుదేరిన అరగంట తర్వాత రెహమాన్ వర్గం తమ 3 జీపుల మీద ఆ ప్రాంతాన్ని వదిలారు. బాంబుల్ని ఒంటెల మీద ట్రాన్స్ఫర్ చేయడంతో ఇప్పుడు ఎవరికీ టెన్షన్ లేదు. ఒంటెలు ప్రయాణిస్తున్న మార్గంగా కాక మరో మార్గంగా తమ ప్రయాణం సాగించింది రెహమాన్ వర్గం. అయితే ఇక్కడో విశేషం ఉంది. అదే నల్లకొండ పొదల్లో కొంత దూరంలోని బండల వెనుక ఒక మనిషి ఉన్నాడు. జరిగిందంతా వాడు చూస్తూనే ఉన్నాడు. వాణ్ణి ఎవరూ గమనించలేకపోయారు. అదే విచిత్రం. ఊరు అంత డౌన్లో ఉంటే నేనే కాదు, ఎవరూ కనిపెట్టలేరు తెలుసా? దూరంగా ఉన్న గ్రామాన్ని చూస్తూ కామెంట్ చేశాడు ఆకాష్. జీపు ఉన్న చోటు నుంచి 1/2 కిలోమీటర్ దూరం డౌన్లో ఉంది ఆ గ్రామం. అదో చిన్న లోయ. ఆ లోయను ఆనుకుని అవతల చిట్టడవి. ఆ అడవి గుండా గ్రామానికి రోడ్డు వసతి ఉంది. చిట్టడవి వెంట గుంపులు గుంపులుగా గొర్రెల మందలు, ఒంటెలు కనబడుతున్నాయి. గ్రామాన్ని చుట్టి పచ్చదనం కనబడుతోంది. ఏటవాలుగా ఇసుక స్లోపు దిగి రాతి నేల మీద గ్రామం దిశగా డౌన్లోకి పరుగు తీస్తోంది జీపు. అతడి కామెంట్ విని చురుగ్గా చూసింది వందన. మిస్టర్ ఆకాష్, ఎవరూ కనిపెట్టలేకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఎదుటి మనిషి మాట మీద నమ్మకం ఉండాలి. నీకా నమ్మకం లేదు, అందుకే ఓడిపోయావు అంది. హలో, ఓడిపోవడానికి నేనేమి బెట్ కాయలేదు.
అయినా నమ్మకం గురించి అంతగా లెక్చర్ ఇస్తున్నావు. నా మాట మీద నీకుందా నమ్మకం? నాకు నమ్మకం ఉంది, అందుకే కలిసి ప్రయాణం చేస్తున్నాం. నీకు నమ్మకం లేదు. అయినా అవసరం కనుక నాతో రాక తప్పలేదు, వస్తున్నావు. ఇంకా నయం, లేచిపోతున్నాం అనలేదు. వాట్? సడన్ గా జీపు ఆపి కోపంగా చూసిందామె. లేచిపోతున్నాం అనలేదు అన్నాను, గట్టిగానే చెప్పాడు. మనం లేచిపోతున్నామా? నీ మాటలు వింటే ఎవరన్నా అలాగే అనుకుంటారు. పెళ్లికాని కుర్రాడితో ఏం మాటలవి? అవసరం, రాక తప్పలేదు, వస్తున్నావు. చాచా, ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియటం లేదు. నీకు తెలుసా, ఓ పక్క నాతో నా జీపులో ప్రయాణం చేస్తూనే నమ్మకం ఉందా అని ఏ ఫూల్ అయినా అడుగుతాడా? ఓకే ఓకే, నేను ఫూల్ని, ఓకే, అందుకే అడిగాను, సారీ. మీ ఆడవాళ్లతో వాదించి నెగ్గటం సాధ్యం కాదని అర్థమైంది, క్షమించేయ్. వాదనకు దిగింది నువ్వు, నన్నంటావేమిటి? ఆడవాళ్ల గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారేంటి? ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది నాకే గుర్తులేదు. సో నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేను. దట్స్ ఇట్. తప్పించుకోవడానికి ప్లే బాయ్స్ చెప్పే చెత్త సమాధానాలే ఇవి. ఇందుకేగా మగాళ్ళని నమ్మకూడదు అంటారు. చూసావా, ఇంత క్రితమే నా మీద నమ్మకం ఉందన్నావు, ఇప్పుడు నమ్మకూడదంటున్నావు. చంచలమైన మనసు కలవారు స్త్రీలు అని ఓ పూర్వకవి ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది. చూడండి సర్కిల్ మేడం సాబ్, ఐఎమ్ ఏ ప్లే బాయ్. నన్ను నమ్మకండి, నాకొచ్చిన నష్టమేమీ లేదు. మనం ఇలా ఇక్కడే ఆగిపోతేనే నష్టం. ఆకలితో నేను తెలివి తప్పి పడిపోతే ఆ పాపం మీదే. నో ప్రాబ్లం, నువ్వు అలా పడిపోతే జీపులోంచి నిన్ను బయటపడేసి నా దారిన నేను వెళ్ళిపోతా అంటూ కసిగా జీపుని ఒక్క జర్కుతో దూకించింది ముందుకు. ఆ విసురుకు జీపులోంచి ఎగిరి కింద పడబోయి ఆఖరి క్షణంలో నిలదొక్కుంటూ సీటు మీదకు సర్దు కూర్చున్నాడు. ఇది అన్యాయం, నా మీద కోపం జీప్ మీద చూపిస్తావేమిటి? ఇది కాస్త ఆగిపోయిందంటే ఫినిష్, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అంటూ కంగారుగా హెచ్చరించాడు. ఆమె అతడి మాటల్ని పట్టించుకోలేదు. కోపంలో మరింత అందంగా కనిపిస్తోంది ఆమె. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు కథ గుర్తుకొస్తోంది అన్నాడు. అప్పుడు కూడా ఆమె తిరిగి చూడలేదు. తన మాటల్ని కంటిన్యూ చేశాడు ఆకాష్. పూర్వం ఓ గ్రామంలో ఓ గెయ్యాళుండేది. ఆమె భర్త పాపం భిక్షాటన చేసి సంపాదించుకొచ్చిన దానిలో ఆ కుటుంబం నడిచేది. సదరు భర్త గారికి భార్య అంటే ఎంతో ప్రేమ. కానీ ఆ గెయ్యాళికి భర్త మీద విశ్వాసం గాని ప్రేమ గాని ఏమీ లేవు. అతన్ని బానిస కన్నా హీనంగా చూసేది. పరమ గెయ్యాళి కదా, పాపం కుటుంబం కోసం అతగాడు ఎంత కష్టపడినా తిట్లు శాపనార్థాలు తప్పేవి కావు. భిక్షాటనకు ఊరూరా తిరిగి అలసిపోయి కొంపచేరిన భర్తకు గుక్కడు మంచినీళ్లు కూడా ఇవ్వకపోగా, వంట చేయలేదని, వంట బాగాలేదని ఏదో వంకతో చీపురు కట్టతో మొగుడిని చితకబాదేది. చివరికి పెళ్లాంపోరు పడలేక ఆ అభాగ్యుడు ఓ రోజు ఎటో వెళ్ళిపోయాడు. మొగుణ్ణి చీపురుతో చితక్కొట్టే అలవాటు కదా, మరి ఆ గయ్యాళికి చేతులు దురదలు పుట్టి ఎవరిని కొట్టాలో అర్థం కాలేదు. అందుకని పెరట్లోని పెద్ద వేప చెట్టునే మొగుడుగా తిట్టిపోస్తూ చీపురు కట్టతో చెట్టుని తాట తీసింది. ఆ చెట్టు మీద ఒక పెద్ద పిశాచం ఉంది. గయ్యాళి దాటికి హడలిపోయి అంతటి పిశాచం కూడా చెట్టు వదిలి అడవిలోకి పారిపోయింది. అక్కడ ఒక మర్రి చెట్టును ఆశ్రయించింది. ఓ రోజు ఆ గయ్యాళి భర్త అటు వస్తూ మార్గాయాసంతో ఆ మర్రి చెట్టు కింద విశ్రమించాడు. అంతలో పిశాచం అతడి ముందు ప్రత్యక్షమైంది. తినేస్తానంటూ బెదిరించింది. అయినా భయపడలేదా గయ్యాళి భర్త. నేనెవరనుకుంటున్నావు? భద్రమ్మ మొగుణ్ణి, అంతటి గెయ్యాళి పెళ్లాన్నే భరించిన వాణ్ణి. నీ బెదిరింపులకు జడవను, నీ చేతనేందు చేసుకో అన్నాడు. ఆ మాట వినగానే చీపురు దెబ్బలు గుర్తొచ్చి భయంతో అక్కడి నుంచి పారిపోయిందా పిశాచం. ఎందుకంటే అతడి గెయ్యాళి భార్య పేరు భద్రమ్మ. చూసావా, గెయ్యాళంటే దెయ్యాలకు కూడా భయమే అంటూ కథ ముగించాడు. కీచుమని బ్రేకులు కర్కశ శబ్దాలు సృష్టిస్తుండగా మరోసారి సడన్ బ్రేక్తో ఆగిపోయింది జీపు. ఈసారి నిజంగానే చివ్వున ఎగిరి జీపులోంచి డబ్బున ఇసుకలో పడ్డాడు ఆకాష్. ఓ మై గాడ్, ఐఎమ్ ఫినిష్డ్ అని అరిచాడు పడుతూనే. అతడు పడి లేచే లోపలే జీపు తెగి విసవిస అతడి ముందుకొచ్చి నిలబడింది వందన. కోపంగా చూసింది. ఆమె ముఖం ఎర్రబడింది, ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఆ కథ నాతో ఎందుకు చెప్పావు? గుప్పిళ్లు బిగిస్తూ అడిగింది. కాస్త చేయి అందించి పైకి లేపు. నా నడుం ముందో విరిగిపోయిందో అర్థం కావటం లేదు. నీ నడుం విరిగిందో చేయి విరిగిందో నాకు అనవసరం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ఇందులో చెప్పటానికేముంది మేడం, కథ కాలక్షేపానికే. కాదు, నీ మనసులో ఏదో ఉంచుకునే చెప్పావు. ఏమీ ఉంచుకోలేదు, అంతా చెప్పేశాను. ఏం చెప్పావు చెప్పు. నేను గెయ్యాళ్ళననా? ఆ మాట నేననలేదు. ఆ కథకి అర్థం అదే కదా. అయితే ఇప్పుడేమంటావు? నన్ను వెక్కిరించటానికే ఆ కథ చెప్పావంటాను. అనుకో, తప్పులేదు. ఇలా పోట్లాడే అమ్మాయిల్ని గెయ్యాలి అనే అంటారు. మరి నిన్నేమంటారు? పోకిరోడు అంటారా, పేచీకోరు అంటారా?
బుద్ధిమంతుడు అంటారు. సమర్థించుకోకు, నాకు చాలా కోపంగా ఉంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్తో నువ్వు ఇలాగేనా బిహేవ్ చేసేది? నన్ను చూస్తే ఎలాంటి కరోడా అయినా భయపడతాడు. దట్స్ రైట్, గెయ్యాలి అంటే ఎవరికైనా భయమే కదా. యూ నిన్ను పిచ్చి పట్టినట్టు అరుస్తూ మీద పడి కొట్టబోతుంటే పెద్దగా నవ్వేస్తూ ఆమె చేతులు పట్టుకుని లేచి నిలబడ్డాడు. ఐఎమ్ సారీ అన్నాడు నవ్వుతూనే. డోంట్ సే సారీ, నువ్వు నన్ను గెయ్యాలి అన్నావు. ఐ హేట్ యూ. థ్యాంక్ యూ, మనం బయలుదేరటం మంచిది, మరీ ఎండగా ఉంది. నాకు మండుతోంది. నన్ను ఉడికించే కార్యక్రమం పెట్టుకోకు, ఏం చేస్తానో నాకే తెలీదు. ఓకే, సారీ చెప్పా కదా. నీ కోపం తీరలేదనుకో, ఈ ఆపరేషన్ పూర్తి కాగానే స్వయంగా నీ స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను. నీ కోపం తీరే వరకు నన్ను సెల్లో పడే. ఆ మాట మీదే నిలబడు. నువ్వు సరెండర్ కా, అప్పుడు నేనేమిటో చెప్తాను. నీ మీద 3rd డిగ్రీ ప్రయోగించి నీ పొగరు దిగేలా చేస్తాను. నా లాఠీ పవర్ ఏమిటో చూపిస్తాను. విత్ ప్లెజర్, మాటిచ్చాగా, తప్పకుండా వస్తాను. ఓకే, ఇక వెళదామా అంటూ వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. నువ్వు జగమొండి, నీలాంటి కరోడాని ఎక్కడా చూడలేదు అంటూ చిటపట్లాడుతూ వచ్చి కూర్చుని జీప్ స్టార్ట్ చేసింది. ఆమెనే చూస్తూ చిన్నగా నవ్వాడు ఆకాష్. సారీ చెప్పాను, ఇంకా ఆ కోపం దేనికి? మనం మామూలుగా మాట్లాడుకోవచ్చు అన్నాడు. ఏం మాట్లాడను? పొడిగా అడిగింది. ఏమైనా మాట్లాడు, ఆ గ్రామం గురించి చెప్పు. నువ్వు గిల్లి కజ్జాలు ఆపితే చెప్తాను. ఆపేశాను, ప్రామిస్. ఓకే, ఆ ఊరి పేరు వీరభద్రపురం. ఇంకా ఇక్కడ పురాతన వీరభద్రస్వామి గుడి ఉంది, అందుకే ఆ పేరు. గ్రామ జనాభా 2000. ఇక్కడ వ్యవసాయం అంటూ లేదు. వాటర్ ప్రాబ్లం. అందుబాటులో ఉన్న నీరు గ్రామ అవసరాలకు సరిపోతుంది. వర్షాకాలం కొద్దిగా పూల తోటలు వేస్తారు. గొర్రెల పెంపకం ప్రధాన వృత్తి. ఇక్కడ చేతి వృత్తుల పనివాళ్లు ఎక్కువ. ముఖ్యంగా కంబళ్లకు ప్రసిద్ధి. ఎడారి నానుకుని ఉన్న గ్రామం ఇది. ఇక్కడి నుండి జోధ్పూర్కు, మిగిలిన ప్రాంతాలకు రోడ్డు వస్తీ ఉంది. ఉదయం 2 ట్రిప్పులు, సాయంత్రం 2 ట్రిప్పులుగా 2 బస్సులు గ్రామానికి వచ్చి పోతుంటాయి. గ్రామం గురించి క్లుప్తంగా వివరించిందామె. ఆసక్తిగా విన్నాడు ఆకాష్. ఇది మారుమూల గ్రామం. చూస్తే కనీసం చిన్న టీ స్టాల్ ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. ఇలాంటి చోట మన ఆకలి తీర్చడానికి హోటల్ ఉంటుందా? ఖచ్చితంగా ఎవరో ఒకరిని భోజనం కోసం అడుక్కోవాల్సిందే అన్నాడు నీరసంగా. మరీ అంతగా నిరుత్సాహపడకు. గ్రామంలో ఒకే ఒక హోటల్ ఉంది. మన ఆకలి తీర్చటానికి అది చాలు. దయాలాల్ కుటుంబం ఇక్కడ హోటల్ మీదే ఆధారపడి బ్రతుకుతోంది. వాళ్ళు చాలా మంచివాళ్లు, నాకు తెలుసు అంది వందన. ఆసరికి జీపు గ్రామాన్ని సమీపించింది. గ్రామ శివార్లలోనే ఎత్తైన చెట్టు కింద తిన్న మీద కొందరు గ్రామస్తులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లలో 2 న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు. అది చూడగానే, ఇక్కడికి డైలీ న్యూస్ పేపర్ వస్తుందా అని అడిగాడు ఆకాష్. వస్తుంది, ఎందుకు అడిగావు? ఈగిల్ గురించి ఏమన్నా రాశారేమో చూద్దాం. జీపు ఆపు, ఓసారి ఆ పేపర్ అడిగి తీసుకో. జీపురు చెట్టు కింద ఆపింది వందన. ఆమె ఎవరో అక్కడ వారికి తెలుసు. పైగా ఆమె యూనిఫామ్లోనే ఉంది. ఆమె అడగ్గానే న్యూస్ పేపర్ అందించారు వాళ్ళు. చదువుతావా? ఆకాష్ను అడిగింది. నాకు రాజస్థానీ చదవటం రాదు, కానీ నువ్వే చదువు చెప్పు అన్నాడు. ఆమె చదువుతూ హిందీలోకి అనువదించి చెప్పటం ప్రారంభించింది. పేపర్ ఫ్రంట్ పేజీలోనే ఎర్రగుట్టల్లో కులిన ఈగిల్ శిథిలాల తాలూకు 3 ఫోటోలు ప్రచురించబడ్డాయి. నేల కులిన ఈగిల్, జాడ తెలియని పైలట్లు అంటూ క్యాప్షన్తో రాత్రి సంఘటన గురించి ప్రముఖంగా వార్త ప్రచురించబడింది. అయితే వార్తల సారాంశంలో ఎక్కడా బాంబుల ప్రస్తావన రాలేదు. సాంకేతిక లోపం వల్లనే ఈగిల్ విఫలమైనట్టు, ఆ దుర్ఘటనలో పైలట్లు ఆకాష్, సిద్ధార్థాలు మరణించి ఉంటారని భావిస్తున్నట్టు రాశారు. ఇది ఆకాష్ ఊహించని మలుపు. పేపర్ తిరిగి అక్కడి పౌరులకు ఇచ్చేసింది వందన. జీప్ను గ్రామ వీధుల్లోకి దూకించింది. ఆకాష్ నుదురు రుద్దుకున్నాడు. అతడి కళ్ల ముందు తల్లి ఆశాలత కనబడుతోంది. తండ్రి మహదేవ్ మెదిలాడు. దేశంలోని అన్ని వార్తాపత్రికల్లోనూ ఇదే వార్త ప్రచురితమవుతుంది. నిజం వాళ్లకు తెలీదు కాబట్టి జరిగిన దుర్ఘటనలో తను మరణించినట్టు భావించి అక్కడంతా అతలాకుతలమవుతూ ఉంటారు. ముందుగా ఫోన్ చేసి మాట్లాడాలి. తను నడుపుతున్న విమానం కూలిపోయినట్టు మమ్మీకి కల వచ్చింది. మమ్మీ ఫోన్ చేసి తనతో ఆ విషయం చెప్పినప్పుడు కలలు కల్లలు అంటూ ఆ కలని కొట్టిపారేశాడు. అంతేగాని కలలు కూడా ఒక్కోసారి యథార్థాలవుతాయని అప్పుడు ఊహించలేకపోయాడు. ఊహించి ఉంటే సిద్ధార్థ విషయంలో తను మోసపోగలిగేవాడు కాదు. అర్జెంటుగా నేను ఫోన్ చేయాలి, ఇక్కడ ఫోన్ సౌకర్యం ఉందా? వందనను అడిగాడు. ఆమె జీపాపి ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది? పేపర్లో న్యూస్ విన్నప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు అంది. పేపర్ చూశావుగా, మీడియాకు తెలియకుండా మిలిటరీ చాలా విషయాలు దాచింది. విమాన దుర్ఘటనలో పైలట్స్ మరణించి ఉండొచ్చని పేపర్ వాళ్ళు రాశారు. మా వాళ్ళు నా కోసం కంగారు పడుతుంటారు. నీకో విషయం చెప్పనా? 4 రోజుల క్రితమే మమ్మీ నాకు ఫోన్ చేసింది. నేను నడుపుతున్న విమానం కూలిపోయినట్టు కల వచ్చిందని చెప్పి చాలా బాధపడింది.
విచిత్రంగా అది నిజమైంది. అదృష్టవశాత్తు నేను మాత్రం ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఫోన్ చేసి మమ్మీ డాడీలతో మాట్లాడాలి, ప్లీజ్ టెలిఫోన్ బూత్కి పోని అంటూ కంగారుగా రిక్వెస్ట్ చేశాడు. మనం బూత్ పక్కనే ఆగాం, అటు చూడు అంది దూరగా నవ్వుతూ వందన. విరిసి విరియనట్టు, పూచి పూయనట్టు, కనిపించి కనపడినట్టుగా. పగడాల వంటి ఆమె అధరాల మీద దోబూచులాడే చంద్రవంక వంటి చిరునవ్వు చూడ్డానికి చాలా మనోహరంగా ఉంటుంది. ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఆమె అందమంతా ఆమె కళ్లలోనూ పెదవుల్లోనూ నిక్షిప్తమై ఉందా అనిపిస్తుంది. అయితే అలిగి మూతి ముడిచిందంటే అంతకు రెట్టింపు అందంగా కనిపిస్తుంది. అదే ఆమెలో స్పెషాలిటీ. అందుకే ఆమెను టీజ్ చేయాలనిపిస్తుంది ఆకాష్కి. ఆమె టెక్కు పొగరకు తగిన ఉద్యోగమే ఆమెది, అందులో డౌట్ లేదు. విచిత్రం ఏమంటే తమ పరిచయం జరిగి 6 గంటలు కాలేదు, కానీ 6 ఏళ్ల స్నేహమంతటి చనువు ఇద్దరి మధ్య ఏర్పడిపోయింది. అదే ఆశ్చర్యం. జీప్ దిగి బూత్లోకి వెళ్ళాడు ఆకాష్. పాతకాలపు రాతి గృహం అరుగు మీద ఉంది ఆ టెలిఫోన్ బూత్. 3 నిమిషాలు ట్రై చేశాక నెంబర్ కలిసింది. హైదరాబాద్లోని అతడి మమ్మీ ఆశాలత లైన్లోకి వచ్చింది. కొడుకు గొంతు వింటూనే బోరున ఏడ్చేసింది ఆవిడ. ఫోన్లో వినబడుతున్న హడావిడిని బట్టి తమ ఇల్లు బంధుమిత్రులతో శోక సముద్రంలో మునిగి ఉందని అర్థమవుతోంది. బాబు ఆకాష్, నువ్వేనా? నువ్వు బ్రతికే ఉన్నావా? ఏడుస్తూనే అడుగుతోంది ఆవిడ. మమ్మీ, కొంచెం ఏడుపు ఆపుతావా? నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నాను. విమానం కూలిపోయినట్టు నీకు కల వచ్చింది, అది నిజమైంది. కానీ నాకేం కాలేదు, నేను క్షేమంగా ఉన్నాను. ఇప్పుడైనా నమ్ముతావా అని అడిగాడు. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా నమ్ముతోందని అతనికి తెలుసు. నమ్ముతున్నాన్రా, నువ్వు నా బిడ్డవే. కానీ పేపర్లలో వార్తలు చూసి వాటిని నమ్మకు. ఇది మిలిటరీ సీక్రెట్, అందుకే పూర్తి వివరాలు బయటకు రాలేదు. కూలింది విమానం మాత్రమే, నేను క్షేమం. ముందు పరామర్శించడానికి కొంపకొచ్చిన వాళ్ళందరినీ పంపించేసేయండి. ఫోన్ డాడీకివ్వు. మమ్మీ తర్వాత డాడీ, డాడీ తర్వాత చెల్లెళ్ళు రమ సుమ, ఆ తర్వాత 2 బావలు. ఇలా పావుగంట వరకు ఫోన్ పెట్టే అవకాశం లేకపోయింది. చివరిగా తిరిగి మమ్మీ ఆశాలత లైన్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగింది. తారేడారిలో ఓ గ్రామం నుంచి. నీ ప్రశ్నలు నాకు తెలుసు మమ్మీ. ఇంటికి ఎప్పుడొస్తున్నావు అంటావు. టైం పడుతుంది. 4-5 రోజుల వరకు నేను ఫోన్ చేయటానికి వీలు పడకపోవచ్చు. మీరేమీ కంగారు పడకండి అంటూ హెచ్చరించాడు. ఓకే, టేక్ కేర్ యువర్ సెల్ఫ్ మై సన్. థ్యాంక్ యూ మమ్మీ, డోంట్ వర్రీ. లైన్ కట్ చేశాడు. అప్పటికి గాని అతడి మనసు తేలిక పడలేదు. అంతవరకు ఓపిగ్గా జీప్లో వెయిట్ చేస్తూనే ఉంది వందన. బిల్లు పే చేసి వచ్చి జీప్లో కూర్చున్నాడు ఆకాష్. ఏమైంది? జీప్ స్టార్ట్ చేస్తూ అడిగింది. భయపడినంతా అయింది. నేను పోయాననుకుని మా ఇల్లంతా శోక సముద్రం అయింది. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడటం మంచిదైంది. ఇంతకీ హోటల్ ఎక్కడా? నువ్వు చెప్పిన దయాలాల్ హోటల్? మనం గ్రామ దక్షిణం దిశగా ఎంటర్ అయ్యాం. హోటల్ పశ్చిమంగా బస్సులు ఆగే చోటుకు దగ్గరలో ఉంది. ఇంకో 3 వీధులు దాటితే హోటల్ని చేరుకుంటాం. చెట్టు చేమలు తక్కువగా ఉన్నా వీరభద్రపురం చాలా విశాలంగా అందంగా ఉంది. ఇళ్ల స్థలాలే కాదు, వీధులు కూడా విశాలంగా ఉన్నాయి. ఒంటెలు లాగుతున్న బళ్ళు, గొర్రెల మందలు ఎదురవుతున్నాయి. వీధుల్లో జనసంచారం తక్కువే. ఏ ఇల్లు చూసినా కంబళ్ల తయారీలో కార్మికులు బిజీగా కనిపిస్తున్నారు. ఒక వీధి మలుపు తిరిగింది జీపు. అదిగో ఆ చెట్టు పక్కన షెడ్డు, అదే దయాలాల్ హోటల్ చెప్పిందామె. అక్కడ చాలామంది జనం ఉన్నారు. అటు చూస్తేనే ఆశ్చర్యంగా చెప్పాడు. ఆ విషయం వందన కూడా గమనించింది. మై గాడ్, ఏమిటా జనం, అక్కడేదో జరిగింది అంటూ యాక్సిలేటర్ను బలంగా అదిమింది వందన మల్హోత్రా. సుడిగాలిలా దయాలాల్ హోటల్ వైపు దూసుకువెళ్ళింది జీపు. ఇది విశాల ప్రపంచం. మానవజాతి ఈ భూమిపైన ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు లోకల్లో ఎన్నో జాతులు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో వృత్తులు. ఆరంభకాలంలో మనిషి చేసిన మొదటి పోరాటాలు ఆహారం కోసమే అంటే ఆశ్చర్యం లేదు. మనిషి సాటి మనిషితోనే కాదు, జంతువులతో కూడా ఆహారం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చేది. చరిత్ర పుటల్లో దేశం కోసం, దేశ విస్తరణ కోసం, సంపదల కోసం, నీటి వనరుల కోసం ఇలా మనిషి ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ ఆకలి పోరాటం అనేది ఈనాటికి కొనసాగుతూ ఉండటం చూస్తే మనసు పొరల్లోంచి బాధ తెరలు తెరలుగా పొంగిరాక మానదు. ఎంగిలాకుల కోసం కుక్కలే కాదు, అక్కడక్కడ అన్నార్తులైన అనాథలు కూడా కుక్కల్లా కాట్లాడుకుని బలవంతుడే వాటిని సొంతం చేసుకుని ఆ ఎంగిలి కూడే మహాప్రసాదంలా ఆరగిస్తుంటే ఆ దృశ్యం చూస్తే ఆకలి ఎంత శక్తివంతమైందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆహారం కోసం మనిషి ఏం చేయటానికైనా వెనుదీయడు. ఇది నాడు నేడు కూడా నడుస్తున్న చరిత్ర, నిర్భాగ్యుల చరిత్ర. అవకాశం ఉన్నవాడు కోట్లు కూడబెడతాడు, అవకాశం లేనివాడు దురదృష్టవంతుడు. ఆ పూటకి కడుపు నిండితే చాలని ఆలోచిస్తాడు, అంతే తేడా. అటువంటి ఒకానొక దురదృష్టవంతుడు రిక్కీ. రిక్కీ విచిత్రమైన పేరు.
తనకి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా వాడికి తెలియదు. తల్లి ఎలా ఉంటుందో తెలియదు. తండ్రి ఎవరో తెలియదు. వాడు అనాథ. వాడి బాల్యం జైపూర్ వీధుల్లో గడిచిపోయింది. ఊహ తెలిసిన తర్వాత ఒక ఊరంటూ వాడికి లేకుండా పోయింది. జైపూర్లో వీధి బాలల స్కూల్లో 5వ తరగతి వరకు చదివాడు. అందుకే చదవటం రాయటం వచ్చు. స్కూల్ నుంచి పారిపోయి జైపూర్ వదిలాక ఇక ఊళ్ల వెంట తిరగటం అలవాటైంది. బ్రతకటానికి ఆహారం కావాలి, అందుకోసం డబ్బు కావాలి. కష్టపడి సంపాదించాలన్నా తన వయసు చాలదు. కాబట్టి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పట్టుబడటం, తన్నులు తినటం, పోలీస్ స్టేషన్, కోర్టు, బోస్టన్ స్కూలు, మళ్లీ తప్పించుకుని బయటకు పారిపోవటం, ఇవన్నీ యుక్త వయసు రాకముందే వాడికి అలవాటైపోయింది. ఆరంభంలో తన కడుపు నింపుకోవటం కోసం ఆరంభించిన దొంగతనం చివరకు అదే వాడికి వృత్తిగా మారిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి ఎడారి ప్రాంతాల్లోకి వచ్చేశాడు. ఇప్పుడు వాడి వయసు 22 ఏళ్లు. మనిషి చాకులా పొడవుగా దృఢంగా ఉంటాడు. ఎడారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో దొంగతనాలు చేయటం, ఎడారిలో ప్రయాణించే వారితో మంచిగా నటించి వారిని లూటీ చేయటం, ఇలా ప్రస్తుతం ఎడారి దొంగగా వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు. ఈ పనిలో వాడికి సాయం చేయటానికి ఒక కుర్ర ఒంటె కూడా ఉంది. దాని పేరు బింటు. కోడె వయసు ఒంటె. ఎడారి వెంట అది పరుగు ఆరంభించిందంటే కొమ్ములు తిరిగిన ఒంటెలు కూడా పరుగులో దాన్ని అందుకోలేవు, అంత హుషారైన ఒంటె. అటువంటి రిక్కీ ఆ రోజు ఉదయం తన ఒంటె బింటూ మీద ప్రయాణం చేస్తూ నల్లకొండ పాదం వద్దకు చేరుకున్నాడు. అయితే అప్పటికే అక్కడ 3 జీపులతో కొందరు మజిలీ చేయటం దూరం నుంచే గమనించి ఒంటెను దారి మళ్లించి ఎగువన ఎత్తైన ప్రదేశంలోకి చేరుకుని అక్కడ బండల వెనుక మజిలీ చేశాడు. ఎంతైనా దొంగబుద్ధి పోదు కాబట్టి ఎలాగైనా ఆ జీపుల వద్దకు చేరుకుంటే ఏదో ఒకటి కొట్టుకురావచ్చని మనసులో ఆశ పీకుతున్నా ముందుకు పోవడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అక్కడున్న ఆగంతుకుల వద్ద పొడవాటి కత్తులు, మిషన్ గన్లు కనిపిస్తున్నాయి. అసలు వాళ్ళందర్నీ చూస్తుంటే ఈ ప్రాంతం మనుషుల్లా లేరు. పైగా వాళ్లతో పాటు వైట్ యూనిఫామ్లో ఎవరో మిలిటరీ మనిషిలా ఒక యువకుడు కూడా ఉన్నాడు. అసలు వాళ్ళంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయబోతున్నారు? మొదలైన విషయాలు ఏమీ తెలుసుకోకుండా ముందుకు పోయి చిక్కుల్లో పట్టం ఇష్టం లేక వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తిని టీ తాగి తీరిగ్గా బండల వెనుక కూర్చున్నాడు. బైనాక్యులర్స్లో క్లోజ్గా వాళ్ళని గమనించసాగాడు. ఒక మిలిటరీ హెలికాప్టర్ వచ్చి వాళ్ల ముందు ల్యాండ్ అయింది. తెల్ల దుస్తుల్లో వ్యక్తి మిలిటరీ వాళ్లతో మాట్లాడినట్టే మాట్లాడి 5గురిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఆ గుంపులోంచి 2 వెళ్లి హెలికాప్టర్ని గాల్లోకి లేపి ఎటో వెళ్లిపోయారు. వాళ్లంతా జవాన్ల శవాల్ని ఇసుకల్లో పాతిపెట్టడం కూడా చూశాడు రిక్కీ. ఆ తర్వాత ఒంటె మీద ప్రయాణిస్తూ మరో పెద్ద గుంపు అక్కడికి వచ్చింది. ఒక జీపులోంచి పెద్ద బాక్స్ ఒకటి బయటకు తీశారు. దానికి బొదురు కప్ప సైజులో పెద్ద తాళం కప్ప వేలాడుతోంది. ఆ బాక్స్ను బలిష్టమైన ఒక ఒంటె మీదకు చేర్చారు. ఆ బాక్స్ను చూసినప్పటినుంచి రిక్కీకి అరచేతులు దురద పెట్టడం ఆరంభించాయి. డౌట్ లేదు, అదేదో పెద్ద దోపిడీ దొంగల ముఠ. రాత్రి ఎక్కడో బ్యాంకు కొల్లగొట్టేశారు. ఆ డబ్బంతా ఆ బాక్స్లో ఉంది. అది తమతో ఉంటే దొరికిపోతారు కాబట్టి ఎవరికీ డౌట్ రాకుండా బాక్స్ను జీపులోంచి ఒంటె మీదకు చేర్చారు. వెధవది, చిల్లర దొంగతనాలతో ఎంతకాలం బ్రతకటం? వీళ్ళు బ్యాంకును దోస్తే నేను వీళ్లను దోచుకుంటాను. ఆ బాక్స్ సంపాదించగలిగితే చాలు, ఒక జిల్లానే కొనేసి హ్యాపీగా బతికేయొచ్చు అనుకున్నాడు రిక్కీ. చూస్తుండగానే ఒంటెలన్నీ నల్లకొండను చుట్టి ఉత్తరంగా అదృశ్యమయ్యాయి. కొంతసేపటి తర్వాత జీపులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తన ఒంటె బింటూని నడిపించుకుంటూ బండల చాటు నుండి బయటకు వచ్చాడు రిక్కీ. కొద్దిసేపు ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయాడు. ఏం చేయాలి? తను దొంగ, కానీ హంతకుడు కాదు. ఇంతవరకు ఎవరిని చంపలేదు. కాని వాళ్ళు? తను చూస్తుండగానే హెలికాప్టర్లో వచ్చిన 5గురు మిలిటరీ జవాన్లను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేశారు. వాళ్ల దగ్గర రివాల్వర్లు, మిషన్ గన్లు ఉన్నాయి. ఒంటెల మీద వచ్చిన వాళ్లు కూడా వీళ్లలాగే కిరాతకులు అయి ఉంటారు. అటువంటి వాళ్ల రక్షణలో ఉన్న ఆ బాక్సును తప్పించి తన సొంతం చేసుకోవటం సాధ్యమా? ఆ బాక్స్ కోసం ఆ ఒంటెల్ని ఫాలో చేయటం రైటా రాంగా? ఇదే రిక్కీ ముందున్న సమస్య. అరే రిక్కీబాయ్, సముద్రం మీద తిరిగేవాళ్లు సముద్ర దొంగలైతే ఎడారిలో తిరిగే నువ్వు ఎడారి దొంగవి. నీకిక్కడ ఎదురులేదు. సాహసం చేస్తే సాధించలేంది లేదు. ఫాలో చేయి. అవకాశం దొరికితే చోరీ చేయి. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయినా నీకొచ్చిన నష్టమేమీ లేదు. త్వరగా బయలుదేరు అంటూ హెచ్చరించింది అంతరాత్మ. అరే బింటూ, ఆ బాక్స్ను కొట్టేద్దామా? ఒంటెను సలహా అడిగాడు. ఓకే అన్నట్టు తల ఊపి నేల మీద పడుకుంది ఒంటె. రిక్కీ పైకి ఎక్కి జీను మీద కూర్చుని కళ్ళాలు అందుకున్నాడు. ఒంటె చెంగున లేచింది. చెల్రే బేటా అంటూ కళ్ళాలు బిగించి అదిలించాడు రిక్కీ. అంతే, నల్లకొండను చుట్టి పరుగు ఆరంభించింది బిట్టు.
ధూళితెరలు రేపుతూ దూసుకొచ్చి ఆగిన జీపు వంక ఆశ్చర్యంగా చూశారు అక్కడ గుమిగూడిన జనం. ఆ వీధికి చెందిన స్త్రీలు, పిల్లలు, పెద్దలు అంతా ఉన్నారక్కడ. ఏం జరిగింది? జీప్ దిగి వారి ముందుకు పరిగెడుతూనే అడిగింది వందన. ఏం చెప్పను మేడం, అంతా కర్మ అంటూ కంటనీరు పెట్టుకుంది ఒక స్త్రీ. ఏం జరిగిందో చెప్పండి, దయాలాల్ ఎక్కడా? విసుగ్గా అడిగింది. దయాలాల్కి బ్యాడ్ టైంలా ఉంది సిఐ గారు. ఒక్కగానొక్క కొడుకు, 15 ఏళ్ల రామ్. ఆ కుర్రాడు పెరట్లో రాళ్లు తీస్తుంటే నల్ల మండ్రకప్ప కుట్టింది. అది కుడితే బతికి బట్టకట్టిన వాళ్ళు లేరు. అరచేయంత మండ్రకప్ప. దాన్నైతే కొట్టి చంపేశారు. రామ్లాల్ని బతికించుకోవడం ఎలాగో తెలియక ఆ భార్యాభర్తలు తల్లడిల్లిపోతున్నారు. సమయానికి డాక్టర్ కూడా ఊళ్ళో లేడు అంటూ తలకి పెద్ద తలపాగా కట్టుకున్న మీసాల వ్యక్తి వివరించాడు. ఎడారి మండ్రకప్పలు ఎంత ప్రమాదకరమో వందనకు తెలియని విషయం కాదు. ఆకలికి ఏదో ఒకటి తినిపోవాలని వచ్చారు. పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు. హోటల్ని అలాగే వదిలేసి వాళ్లంతా బయటకు పోయారు. జరిగింది వింటూనే ఆకాష్ ముందుకొచ్చాడు. ఎక్కడా? వాళ్ళంతా ఎక్కడా అని అడిగాడు. అర్జెంటుగా టౌన్కి తీసుకుపోతే తమ కొడుకు బతుకుతాడని వాళ్ళకి ఆశ. బస్సు గాని టాక్సీ గాని దొరుకుతుందేమోనన్న ఆశతో ఇప్పుడే ఆ కుర్రాన్ని మోసుకుంటూ బస్టాండ్ వైపు వెళ్లారు. మీ జీపులో వాళ్ళని తీసుకువెళ్లి సాయం చేయండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది అంటూ రిక్వెస్ట్ చేసింది ఒక్క మహిళ. క్షణం కూడా వృధా చేసే ఉద్దేశం లేదు ఆకాష్కి. తనే స్టీరింగ్ తీసుకుంటూ కమాన్ వందన అని అరిచాడు. ఆమె కూర్చోగానే బాణంలా ముందుకు దూకించాడు జీప్ని. ఆ వీధి చివర మలుపు తిరగగానే కనిపించింది ఒక గుంపు. జీపుని ముందుకు తీసుకుపోయి ఆ గుంపు ముందు ఆపి కిందకు దూకాడు ఆకాష్. కొడుకును భుజాన వేసుకుని రోదిస్తూ వస్తున్నాడు దయాలాల్. అతడి పక్కన అతడి భార్య, 2 ఆడపిల్లలు. అంతా పెద్దగా రోదిస్తున్నారు. ఆకాష్ వేగంగా వెళ్లి దయాలాల్ భుజం మీద కుర్రాన్ని తను తీసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ కుర్రాన్ని తీసుకువచ్చి జీపు వెనక సీటు మీద పడుకోబెట్టాడు. నాడి, శ్వాస, గుండె చప్పుడు చకచకా పరిశీలించాడు. ఆ వెంటనే మండ్రకప్పు కుట్టిన చోటు కోసం వెతికాడు. ఇక్కడ సాబ్, కుడికాలు చీలమండపైన అంటూ దయాలాల్ ఆ చోటు చూపించాడు. పెద్ద సూదితో గుచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఘాటు. ఒక్కో చుక్కగా నెత్తురు బయటకు వస్తోంది. జీపు బాడీలో పడున్నాయి అంతక్రితం ఎగువన పొదల నుంచి అతడు పీకి తెచ్చిన 1/2 డజన్ మొక్కలు. వాటిని వందన వైపు విసిరాడు ఆకాష్. వందన, ఆకులు తుంచి ఇలా ఇవ్వు త్వరగా అంటూ హెచ్చరించి తన జేబులోంచి ఫోల్డింగ్ నైఫ్ని బయటకు తీశాడు. అతడు ఏం చేయబోతున్నాడో అక్కడ ఎవరికీ అర్థం కావటం లేదు. జీపును చూడగానే త్వరగా టౌన్లోని ఆసుపత్రికి చేరుకోవటానికి వాహనం దొరికిందని సంతోషించాడు దయాలాల్. కానీ అలాంటి సూచనలేమీ లేకపోగా తనే ఏదో చికిత్స చేసే ఉద్దేశంలో కనిపిస్తున్నాడు ఆకాష్. ఆ మొక్కల విశేషం గురించి ఆకాష్ చెప్పడం వందనకు గుర్తుంది. కానీ ఎంతవరకు పనిచేస్తాయో తనకి తెలీదు. పొరపాటు జరిగితే చికిత్స ఫలించక ఆ కుర్రాడు మరణిస్తే గ్రామస్తుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఆసుపత్రికి తీసుకువెళ్తే బ్రతికేవాడేమో, తెలిసి తెలియని వైద్యం చేసి కుర్రాన్ని చంపేశారంటూ తమ మీదకు విరుచుకుపడతారు. అందుకే ఆకాష్ని వారించాలని మనసులో ఉంది. కానీ వినే మూడ్లో ఆకాష్ లేడు. ఫోల్డింగ్ నైఫ్తో మండ్రకప్పు కుట్టిన చోట ప్లస్ మార్కులా 2 ఘాట్లు పెట్టాడు ఆకాష్. నెత్తురు పొంగింది. ఆ నెత్తుర్ని బాటిల్ వాటర్తో కడిగాడు. గాయాన్ని శుభ్రం చేశాడు. వందన చేతిలోని తుంచిన ఆకులు గుప్పెడు తీసుకుని బాగా నలిపి పసరు తీసి గాయం మీద పిండాడు. ఆ ముద్దను పక్కన పెట్టి మరో గుప్పెడు ఆకులు తీసుకుని అరచేతిలో బాగా నలిపి ఈసారి రసాన్ని ఆ కుర్రాడి నోట్లో కొంచెం, ముక్కు రంధ్రాల్లో కొంచెం పోశాడు. మిగిలింది తిరిగి గాయం మీద పిండి ఆ ముద్దను కూడా పక్కన పెట్టాడు. మరో గుప్పెడు ఆకులు తీసుకుని మరోసారి గాయం మీద రసం బాగా పిండి ఈసారి రసం పిండిన 3 ఆకు ముద్దల్ని కలిపి గాయం మీద ఉంచి బాగా అదిమాడు. అంతే. విచిత్రంగా నెత్తురు కారటం నిలిచిపోయింది. అక్కడి వాళ్లతో ఒక వెడల్పాటి క్లాత్ని తీసుకురమ్మని చెప్పి ఆ గుడ్డతో కాలుకి బలంగా కట్టుకట్టాడు. చికిత్స పూర్తయింది. బాటిల్లో మిగిలిన వాటర్తో చేతులు కడుక్కుని జీప్ దిగిపోయాడు ఆకాష్. సాబ్, నా కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాలి కదా, అక్కర్లేదా? ఏడుస్తూనే అడిగాడు దయాలాల్. అక్కర్లేదు అంకుల్, మీ అబ్బాయికి ఏమీ కాదు. ఒక్క అరగంట టైం ఇవ్వండి. మీ అబ్బాయి చిరునవ్వుతో లేచి కూర్చుంటాడు. వాడు లేవగానే తినటానికి ఏమైనా ఇవ్వాలి. పాలు కానీ గోధుమ జావ కానీ రెడీగా ఉంచండి అంటూ యువతలకు వచ్చేసి పక్కన అరుగు మీద బైఠాయించాడు. అతడి మాటలు వినగానే ఒక్కసారిగా అక్కడ టెన్షన్ చోటు చేసుకుంది. చుట్టూ జనం చేరిపోయారు. రకరకాలుగా గుసగుసలు పోవటం మొదలైంది. ఇది మన చుట్టుపక్కల దొరికే పిచ్చి మొక్క. ఇది విషాన్ని హరిస్తుందంటే నమ్మకం లేదు. ఇతని మాటలు నమ్మితే అన్యాయంగా కుర్రాడు బలైపోతాడు. ముందు ఆసుపత్రికి చేరుకునే మార్గం చూడండి అంటూ ఎవరో అరిచారు. దయాలాల్కు ఏం చేయాలో తెలియక ఆకాష్ వంక బేలగా చూస్తూ నిలబడిపోయాడు.
సరిగ్గా ఇదే టైంలో ఒక బస్ వచ్చి బస్టాండ్లో ఆగింది. ప్రయాణికులు బస్ దిగి వస్తున్నారు. వారిలో ఆ గ్రామానికి చెందిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఆయన పేరు దినేష్. జరిగింది వినగానే వేగంగా జీప్ వద్దకు వెళ్ళాడు. ఆకాష్ చేసిన చికిత్స గురించి అక్కడి వాళ్లను అడిగి తెలుసుకున్నాడు. ఆ మొక్కల్ని పరీక్షించాడు. ఇదంతా ఆకాష్ వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఈ లోపల వందన వచ్చి ఆకాష్ పక్కన కూర్చుంది. ఆమె ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నీక్కూడా డౌటేనా నా మాటలు అబద్ధమని? చెరగని చిరునవ్వుతో ప్రశ్నించాడు. నా డౌట్లు పక్కన పెట్టు. వాళ్లకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పిలవని పేరంటానికి వచ్చినట్టు అనవసరంగా బుక్కైపోయాం. పొరపాటున ఆ కుర్రాడికేమన్నా అయితే పీకలవుతున్న కష్టాల్లో కూరుకుపోతాం అంది. నీ ఆందోళన అర్థం చేసుకోగలను. డోంట్ వర్రీ అన్నాడు. అతడి పెదవుల మీద అదే చిరునవ్వు. ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. చేయాల్సిందంతా చేసి చిద్విలాసంగా ఆ నవ్వు చూడు. నాకైతే అతను బతుకుతాడన్న నమ్మకం లేదు అంది నీరసంగా. నమ్మకు, నో ప్రాబ్లం అన్నాడు. ఇంతలో విసవిస ఆకాష్ ముందుకొచ్చాడు డాక్టర్ దినేష్. అతను చాలా కోపంగా ఉన్నాడు. వస్తూనే ఆకాష్ను ఎగాదిగా చూశాడు. ఇదేం బాగాలేదు. ఎవరు మీరు? ఎందుకిలా చేశారు అంటూ నిలదీశాడు. ఆకాష్ తన చేతి వాచి వంక చూసి తిరిగి దినేష్ వంక చూశాడు. బట్టతల, బాణపొట్టతో లావుగా 50 ఏళ్ల వ్యక్తి డాక్టర్. మీరెవరు తెలుసుకోవచ్చా? కూల్గా అడిగాడు. డాక్టర్ దినేష్ చెప్పాడతను. వెల్, మీ దగ్గర అడగటానికి చాలా ప్రశ్నలున్నాయి. నాకు తెలుసు. నేనిచ్చిన టైం అరగంటలో 20 నిమిషాలు గడిచిపోయాయి. మరో 10 నిమిషాలు మీరు వెయిట్ చేస్తే మీ ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఈ పిచ్చి మొక్కతో చేసిన చికిత్స ఫలించి ఆ కుర్రాడు బయటపడతాడనే ఊహిస్తున్నావా? మీరు ఆ కుర్రాడు చనిపోతాడని ఊహిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. మీరు ప్రశ్నలు వేయటం ఆపి 10 నిమిషాలు వెయిట్ చేస్తే మంచిది. ఏది మంచి ఏది చెడు అనేది ఒక డాక్టర్గా నేను చెప్పగలను. మీకేం తెలుసని మీరేం చెప్పగలరు? మంత్రాలతో చింతకాయలు రాలవు. నాటు వైద్యంతో రోగాలు తగ్గవు. ముఖ్యంగా ఇది విషం. దారుణమైన మండ్రకప్ప విషయం. టౌన్ ఆసుపత్రికి తీసుకువెళ్ళనీయకుండా చాలా తప్పు చేశారు. హలో, కాసేపు నోరు మూస్తారా? అతడు మరీ రెచ్చిపోవటం చూసి కటువుగా ఆర్డర్ వేశాడు ఆకాష్. మీరు డాక్టర్, మీకు అంతా తెలుసు. నాకు ఏమీ తెలీదు. ఒప్పుకుంటాను. ఇప్పుడు ప్రశ్న మీకు తెలిసిందేమిటి, నాకు తెలియందేమిటి అని కాదు. ఆ కుర్రాడు బతుకుతాడా లేదా అన్నది. మండ్రకప్ప కుట్టిన అరగంట లోపల చికిత్స అందకపోతే పేషెంట్ మరణిస్తాడు. ఆ సంగతి మీకు తెలుసు. అరగంట లోపల ఆ కుర్రాన్ని టౌన్ ఆసుపత్రికి తీసుకువెళ్లటం సాధ్యమనుకుంటున్నారా? మీరైతే ఏం వైద్యం చేసేవారు? సమస్య నా వైద్యం గురించి కాదు, మీ చిట్కా వైద్యం గురించి. ఓసారి ఇలా రండి అంటూ కొంచెం దూరంలో నిలబడిన హోటల్ ఓనర్ దయాలాల్ని దగ్గరకు పిలిచాడు. చెమరుస్తున్న కళ్ళు తుడుచుకుంటూ అతను దగ్గరికి వచ్చాడు. చెప్పండి అంకుల్, మీ అబ్బాయికి నాకు తోచిన చికిత్స చేశాను. నా చికిత్స మీద, నా మాట మీద నమ్మకం లేదా అడిగాడు. నమ్ముతున్నాను బాబూ, పూర్తిగా నమ్ముతున్నాను. తెలిసి తెలియని పని చేసే మనిషిలో తడబాటు ఉంటుంది. నీ ముఖంలో కానీ, నీ మాటలో కానీ, నీ చేతల్లో కానీ ఎక్కడా తడబాట్లేదు. ఖచ్చితంగా ఒక వైద్యుడు తనకు తెలిసిన చికిత్సను ఎంత నమ్మకంతో చేస్తాడో అంతటి నమ్మకాన్ని నీలో చూశాను. అంటే అవి పిచ్చి మొక్కలే కావచ్చు. వాటి గుణ విశేషాలు నీకు బాగా తెలిసి ఉండాలి. అలనాడు తన భక్తుడైన ఒక గజేంద్రుడు మొసలికి చిక్కి ఆపదలో ఉంటే అర్ధాంగి లక్ష్మీదేవికి చెప్పకుండా, శంకుచక్రాలు ధరించకుండా భక్తుణ్ణి రక్షించేందుకు ఉన్నపళంగా బయలుదేరి వచ్చాట శ్రీ మహావిష్ణువు. ఈనాడు నా బిడ్డ ఆపద పాలైతే, శోకంతో మేము అల్లాడిపోతుంటే గజేంద్రుణ్ణి కాపాడేందుకు వచ్చిన శ్రీ మహావిష్ణువులాగే నువ్వు మా వద్దకొచ్చావు. శ్రీ లక్ష్మి లాంటి మేడంతో సహా వచ్చావు. కోరకుండానే వరమివ్వటానికి వచ్చావు. నా బిడ్డ బతుకుతాడన్న నమ్మకం ఉంది. పూర్ణ విశ్వాసంతో ఉన్నాను అన్నాడు. ఆ మాటలు వింటుంటే వందనా మల్హోత్రాకి కళ్ళు విశాలమయ్యాయి. తనను శ్రీలక్ష్మిగాను, ఆకాష్ను శ్రీ మహావిష్ణువుగాను పోల్చటం ఆమె ఆశ్చర్యానికి కారణం. ఆమె ముఖం వంక ఓరగా చూసిన ఆకాష్ ఉబికి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు. ఈ లోపల తిరిగి తనే మాట్లాడాడు దయాలాల్. ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ అయినా ఏం చేస్తాడు? మేం చేయాల్సిందంతా చేశాం. ఆ పైన పైవాడి దయ అంటాడు. నా మీద, మా కుటుంబం మీద దేవుడి దయ ఉంది బాబూ. అందుకే సమయానికి నిన్నిక్కడికి పంపించాడు. బతుకుతాడు బాబూ, నా బిడ్డ బతుకుతాడు. నాకు పూర్తి విశ్వాసం ఉంది అంటూ నమస్కరించాడు. థ్యాంక్స్ అంకుల్. నా మీద మీరుంచిన నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. పాలు కానీ జావ కానీ రెడీగా ఉంచమని చెప్పాను. ఏమైంది అడిగాడు ఆకాష్. నా చిన్న కూతురు ఆ పని మీద వెళ్ళింది బాబూ. అదో వచ్చేస్తోంది. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. అంతా సవ్యంగా జరుగుతుంది. వెళ్ళండి. దయాలాల్ జీప్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ దినేష్ విసుగ్గా చూశాడు. అతను ఏదో అడగబోతున్నాడని గ్రహించి సీరియస్గా చూశాడు ఆకాష్.
మీరు నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటే కాసేపు నోరు మూసుకుని కూర్చోవటం మంచిది. ప్రశ్నలతో నన్ను విసిగించాలని చూస్తే ఊరుకోను అంటూ హెచ్చరించాడు. ఆ మాటలతో డాక్టర్ దినేష్ ముఖం జేగురించింది. నేను ఊరుకోను, ఆ కుర్రాడికి ఏమన్నా జరిగితే నీ మీద పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను అంటూ హెచ్చరించి దూరంగా పోయి నిలబడ్డాడు దినేష్. 10 నిమిషాలు గడిచిపోయాయి. కుర్రాడిలో చలనం లేదు. ఆకాష్ చెప్పిన అరగంట గడిచిపోయింది. అందరిలోనూ ఒకటే ఆతృత. రకరకాలుగా గుసగుసలు పోతున్నారు. ఆకాష్ను ఎలాగైనా ఇరుకున పెట్టి తన డాక్టర్ తనం చాటుకోవాలని గుర్రుగా చూస్తూ రెడీగా ఉన్నాడు డాక్టర్ దినేష్. ఇటు సర్కిల్ వందన మల్హోత్రాకి చాలా ఆందోళనగా ఉంది. మరో 5 నిమిషాలు భారంగా దొర్లాయి. ఇక తన గళం విప్పి ఆకాష్ చేతకాని ధైర్యం గురించి అరిచి గోల చేసి ఎండగట్టాలని గొంతు సవరించుకుని ముందుకు రాబోతున్నాడు దినేష్. ఇంతలో ఒక్కసారిగా అక్కడి జనంలో కలకలం రేగింది. ఎవడో అరిచాడు. కదులుతున్నాడు కుర్రాడు, రామ్లో చలనం వచ్చింది. కళ్ళు తెరిచి అందర్నీ చూస్తున్నాడు. ఇది అద్భుతం అంటూ తన చెవుల్ని తను నమ్మలేక ఉన్న చోటే బొమ్మలా నిలబడిపోయాడు డాక్టర్ దినేష్. ఆకాష్ వంక చూశాడు. అతడి పెదవుల మీద అదే చిరునవ్వు, చెరగని చిరునవ్వు. కుర్రాడు రామ్ నిద్ర నుంచి లేచినట్టు లేచి కూర్చున్నాడు. తండ్రిని, తల్లిని, చెల్లెళ్లను అందర్నీ చక్కగా గుర్తించాడు. చాలా ఆకలిగా ఉంది అని కూడా చెప్పాడు. ఆకాష్ చెప్పినట్టుగానే కొడుక్కి వేడివేడి పాలు పట్టించాడు దయాలాల్. జరిగిన సంఘటన గురించి జనమంతా చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. దయాలాల్ తన భార్య, కూతుళ్లతో పాటు కొడుకు రామ్ను తీసుకొచ్చి ఆకాష్ పాదాల మీద పడి నమస్కరించబోతుంటే వారించాడు ఆకాష్. భాయ్ రామ్లాల్, ఎలా ఉంది ఇప్పుడు? కుర్రాన్ని అడిగాడు ఆకాష్. సాబ్, మండ్రకప్ప కుట్టిన చోట నొప్పి కూడా తెలియటం లేదు. ఎప్పటిలా ఆరోగ్యంగా ఉన్నాను చెప్పాడు ఆ కుర్రాడు. దట్స్ గుడ్. చూడు దయాలాల్, 3 రోజుల వరకు కుర్రాడికి దాల్ రోటీ, మజ్జిగ మాత్రమే ఆహారంగా ఇవ్వండి. పాలు తాగొచ్చు, కానీ మాంసం, గుడ్డు, చేప లాంటివి తినకూడదు. నేను కట్టిన కట్టు 4వ రోజున విప్పి పడేయండి. ఇక భయం లేదు. అసలు విషయం ఏంటంటే, మీ హోటల్లో ఏమన్నా తినాలని మేము ఆకలితో ఇక్కడికొచ్చాం. తీరా వచ్చాక తెలిసింది మీ అబ్బాయిని మండ్రకప్ప కుట్టిందని. దాంతో ఇలా ఇక్కడికొచ్చాం అంటూ డాక్టర్ దినేష్ కోసం చుట్టూ చూశాడు. అతను వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు. ప్రాణాపాయం నుండి బయటపడిన కుర్రాడు రామ్నే చూస్తూ ముందుకొచ్చాడు. అతడి ముఖంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నమ్మను, ఆ పిచ్చి మొక్క విషాన్ని విరిచిందంటే నమ్మను. ఇతను ఏదో మంత్రం వేసి బాగుచేసి ఉండాలి అన్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలో, ఈ మాటలు మీరే చెప్పారు. ఇప్పుడు మంత్రం వేసి బాగు చేశానంటారేమిటి? పిలవండి పోలీసుల్ని, నన్ను అరెస్ట్ చేయించి లోపల వేయించండి. అది కాదు. అతడి మాటలు పట్టించుకోకండి సార్, ఒక యువకుడు ముందుకొస్తే అరిచాడు. ఊరికి ఒక్కడే డాక్టర్ కావటంతో ఈయనకి కొమ్ములు మొలిచాయి. ఇదే కేసు ఈయన ట్రీట్ చేసుంటే నిలువున 1000 రూపాయలు దోచుకునేవాడు అన్నాడు. ఆకాష్ డాక్టర్ దినేష్ వంక సీరియస్గా చూశాడు. డాక్టర్, నేను ఆధునిక వైద్యానికి, నేటి వైద్య విధానాలకి వ్యతిరేకిని కాను. కానీ ఈ వైద్యాలు అందుబాటులోకి రాకముందు మన పూర్వీకులు ఏం చేసేవారు? ఆయుర్వేదం మందులు, చిట్కా వైద్యాలతో వ్యాధుల నుంచి బయటపడేవాళ్లు. ఇంగ్లీష్ వైద్యం వచ్చాక దేశవాళీ వైద్యం మూలన పడింది. దీనికి ఎవరిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. మనం నివసించే పరిసరాల్లో, మనం పిచ్చి మొక్కలుగా భావించే అనేక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ రోజున వాటిని వివరించే వాళ్ళు కూడా లేరు. చూశారుగా, అది ఎందుకు పనికిరాని పిచ్చి మొక్క, కానీ విషాన్ని హరించి పసివాణ్ణి కాపాడింది. మీ గ్రామ పరిసరాల్లోనే ఇది దొరుకుతుంది. దాన్ని గుర్తించి అవసరానికి ఉపయోగించండి. ఎలాంటి విషాన్నైనా అది హరిస్తుంది. డాక్టర్ దినేష్, ఈ గ్రామం మీది, గ్రామ ప్రజలు మీ వాళ్ళు. మీ వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండేలా చూడండి. చిట్కా వైద్యాన్ని ఎప్పుడూ తేలిగ్గా చూడకండి అన్నాడు. సారీ సాబ్, నా అహంకారాన్ని తొలగించారు. నా అమాయకత్వాన్ని క్షమించండి అన్నాడు తలదించుకుంటూ దినేష్. దయాలాల్ కుటుంబంతో పాటు ఆకాష్, వందనాలు హోటల్కి చేరుకున్నారు. ఆ కుటుంబానికి ఇద్దరు అత్యంత ఆప్తులైపోయారు. తమ ఇంటికి బంధువులు వస్తే ఎంత హడావిడి చేస్తారో అంతటి ఆదరణ. ఆపదలో ఆదుకున్న మనిషి సాక్షాత్తు దైవంగా భావించటం సహజం. తమ బిడ్డను రక్షించిన ఆకాష్ను దయాలాల్ కుటుంబం దైవంగా భావించటంలో ఆశ్చర్యం లేదు. ఇల్లు, హోటలు కూడా అదే కావటం చేత అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఆకాష్, వందనాలు స్నానాధికాలు ముగించుకుని వచ్చారు. చక్కటి వంటకాలతో విందు భోజనమే ఏర్పాటు చేశాడు దయాలాల్. ఆకాష్, వందనాలు భోంచేసి లేచేసరికి మధ్యాహ్నం 12 దాటింది సమయం. ఈరోజు ఎండ మరీ అధికంగా ఉంది సాబ్. ఎడారిలో ప్రయాణం చాలా కష్టం. మీరు సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి అంటూ రిక్వెస్ట్ చేశాడు దయాలాల్. అది సాధ్యం కాదు, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటూ తన అభిప్రాయం చెప్పాడు ఆకాష్. ఒక ఫ్లాస్కు నిండుగా టీ, దారిలో తినటానికి కొన్ని రొట్టెలు, అవి
ఒక ప్లాస్టిక్ బుట్టలో ఉంచి జీపులో పెట్టాడు దయాలాల్. అంతేకాదు, తాగటానికి సరిపడా ఖాళీ అయిన ప్లాస్టిక్ బాటిల్స్లో తిరిగి వాటర్ నింపి జీపులో పెట్టాడు. దయాలాల్ కుటుంబం నుంచి వీడ్కోలు తీసుకుని బయలుదేరేసరికి 1 గంట దాటింది. ఈసారి డ్రైవింగ్ బాధ్యతను ఆకాష్ తీసుకున్నాడు. గ్రామ వీధుల్ని దాటి తిరిగి ఎడారిలోకి పరుగులు తీసింది జీపు. ఇప్పుడు మన నవలలో ఒక బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో, ఈ నవల గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.